మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రావిపల్లి మురళీధర్ గారు 1963 సెప్టెంబర్ 15వ తేదీన పార్వతీపురం జిల్లా గురుగుబిల్లి మండలం రావిపల్లి గ్రామంలో శ్రీ నరసింగరావు, శ్రీమతి హైమవతి దంపతులకు జన్మించారు. పార్వతీపురంలోని ఆర్సీఎం స్కూల్లో ప్రాథమిక విద్యను, రావిపల్లిలోని ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించి గవర్నమెంట్ హైస్కూల్ పార్వతీపురంలో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ను చదివి బైపీసీలో కాలేజ్ టాపర్గా ఉత్తీర్ణత సాధించారు. పిదప 1981 సంవత్సరంలో పశు వైద్య రంగంపై మక్కువతో తిరుపతి వెటర్నరీ కాలేజీలో జాయిన్ అయ్యి బీవీఎస్సీ అండ్ హెచ్లో పట్టభద్రులైనారు. ఫీడ్ అండ్ ఫాడర్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీలో చేరి 9.1 OGPAతో MVSC మాస్టర్ డిగ్రీని సాధించారు. 1991 ఏప్రిల్ 9వ తేదీన సుజాత గారితో వివాహం జరిగింది. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా. వీరి ఏకైక ముద్దుల కుమార్తె డాక్టర్ శ్రావ్యకు బిట్స్ ఫిలానీలో ఎంటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ గారికి ఇచ్చి మే 2018 నెల 5వ తేదీన వివాహం జరిపించారు. వీరికి చిన్నారి ముద్దల రుద్రాంశ్ 2022వ సంవత్సరం ఏప్రిల్ 18 తేదీన జన్మించాడు. ఈ ముద్దుల మనవడుతో ఆటపాటలే ఈ తాతకు ఆటవిడుపు. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, ఔమల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, ఔమల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. నవంబర్ 1987 12వ తేదీన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా ప్రభుత్వ ఉద్యోగం పొంది శ్రీకాకుళం జిల్లా కొమ్ముసరియాపల్లి వెటర్నరీ డిస్పెన్సరీలో జాయిన్ అయ్యి 1990 వరకు 3 సంవత్సరాలు సేవలు అందించారు. పిదప బొబ్బిలి డివిజనల్ ఆఫీస్లో ఫోర్డర్ VISగా 2 సంవత్సరాలు, ఆ తర్వాత పార్వతీపురంలో రిండర్ పెస్ట్ ఎరాడికేషన్ స్కీమ్లో 1 సంవత్సరం పనిచేసి అనంతరం 1993 నుండి 2005 వరకు 12 సంవత్సరాల సుదీర్ఘకాలం MR నగరంలో సేవలు అందించారు. 2005వ సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి పొంది మళ్లీ శ్రీకాకుళం జిల్లాలో పలాస వెటర్నరీ హాస్పిటల్లో చేరారు. అనతి కాలంలోనే బదిలీపై పార్వతీపురం వెళ్లి అక్కడ 5 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆ తర్వాత డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా బొబ్బిలిలో 2011 నుండి 2017 వరకు పనిచేశారు. విజయనగరం జిల్లా సీతానగరంలో 1 సంవత్సరం పనిచేశాక డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొంది విశాఖపట్నంలోని రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థ స్మైల్లో డిప్యూటీ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. అక్కడ 6 సంవత్సరాల పాటు ఔత్సాహిక రైతులకు, పశు వైద్యులకు శిక్షణ ఇస్తూ స్మైల్ సంస్థ రూపొందించిన అనేక ఉపయుక్తమైన పుస్తకాల రూపకల్పనలో భాగస్వామిగా విశేష సేవలు అందించారు. వాణిజ్య సరళిలో పశు సంవర్ధక పరిశ్రమల నిర్వహణలో రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో డాక్టర్ మురళీధర్ నిరంతరమైన కృషి చేశారు. సేద్యం సాధ్యం కాని పేద ప్రజల జీవితాల చీకటులను తొలగించగ ఉదయించిన జ్ఞాన సూర్య శిఖరమా, జ్వలించబోయే వేల మధ్యం దిన యువ విద్యా మార్తాండుల శిబిరమా, జయ హో. తదుపరి జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి పొంది చివర మజిలీగా మళ్లీ శ్రీకాకుళం జిల్లాకే పశు సంవర్ధక శాఖ జిల్లా రథసారథిగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు.
జిల్లా అధికారిగా కొద్ది కాలమే ఇక్కడ పనిచేసినప్పటికీ సిబ్బందిలో నూతన ఉత్తేజాన్ని నింపి రాష్ట్ర స్థాయిలో జిల్లా పశు సంవర్ధక శాఖను అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేసి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మన్ననలు పొందారు. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఇగెలు కనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన. తన 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ పయనంలో ఉత్తరప్రదేశ్లోని మఖ్దూమ్, తనువాస్ చెన్నై, ఈటీఎస్ మైసూరు, స్మిల్దా, విబిఆర్ఐ, ఎంసీహెచ్ఆర్డి హైదరాబాద్లో అనేక విభాగాలలో అత్యున్నత శిక్షణలు పొందారు. కాలేజ్ రోజుల్లో తిరుపతి వెటర్నరీ కాలేజ్ క్రికెట్ టీంకు ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించి మరియు వ్యాసరచన పోటీల్లో పాల్గొని అనేక విజయాలు సాధించారు. పశు సంవర్ధక శాఖలో వివిధ హోదాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. పశు సంవర్ధక శాఖలో అత్యున్నత పురస్కారం సికే రావ్ ఎండోమెంట్ ట్రస్ట్ వారిచే బెస్ట్ ఫీల్డ్ వెటరనరీగా 2004లో హైదరాబాద్లో పురస్కారం పొంది బంగారు పతాకాన్ని సాధించారు. 1999 మరియు 2015లో జిల్లా కలెక్టర్ చే రిపబ్లిక్ డే అవార్డును, 2000లో ఇండిపెండెన్స్ డే అవార్డును, 2014లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చే రిపబ్లిక్ డే అవార్డును పొందడం తన సేవా తత్పరతకు నిదర్శనం. స్మైల్లో అందించిన సేవలకు గుర్తింపుగా 2024 రిపబ్లిక్ డే పురస్కారాన్ని స్మైల్ అడిషనల్ డైరెక్టర్ గారిచే అందుకోవడం తన బోధనా నైపుణ్యానికి తార్కాణం. ఇవే కాక జిల్లా స్థాయిలో కూడా పలు సత్కారాలు, పురస్కారాలు పొందారు. తన 37 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే మొదలుపెట్టి అనేక పదవులు నిర్వహించి మూగ జీవాలకు, అన్నదాతలకు విశేష సేవలు అందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి చివరి మజిలీగా మళ్లీ శ్రీకాకుళంలోనే జిల్లా రథసారథిగా చేరి అనతికాలంలోనే అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న మన ప్రియతమ గ్లోమా అండ్ గ్రామా ఎవర్గ్రీన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రావిపల్లి మురళీధర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలతో ఆత్మీయ వీడుకోలు పలుకుతూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఫర్ ఎవర్ సర్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.